సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ అవతార స్వరూపుడు. సుబ్రహ్మణ్య స్వామి పరమశివుని రెండవ కుమారుడు. తారకాసురుని బాధలకు తాళలేక శివుణ్ణి ప్రార్థించిన దేవముని గణాల కోరిక మేరకు జనించిన శివశక్తుల సంగమ సృష్టి ఈ సుబ్రహ్మణ్యుడు. ఆ స్వామియే మనం అర్చించే కుమారస్వామి, శరవణ భవుడు, స్కందుడు, షణ్ముఖుడు, ఆర్ముగం ఇలా అనేక నామాల స్కంద కుమారుడు. సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి అనే సుషుమ్న నాడియే షణ్ముఖుడని చెబుతారు. అలాంటి విశిష్ట విలక్షణ దైవమైన సుబ్రహ్మణ్య స్వామి అర్చావతారమూర్తిగా నెలకొన్న దివ్య సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి పట్టణంలో నెలకొని ఉంది. ఈ విశిష్ట ధామాన్ని నేటి తీర్థయాత్రలో తిరిగిద్దాం. మురుగ 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 శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య ఆరుమోముల స్వామి అరుదెంచవా ఆరుమోముల స్వామి అరుదెంచవా కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలనే ఆరు గుణములను నాలో అణచివేయవా మురుగ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడుగా చెప్పుకునే కుమారస్వామి భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. శక్తి ఆయుధాన్ని ధరించి నెమలి వాహనంతో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి మరికొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ లింగాకారంలోనూ పూజలందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి తురీయావస్థకు సంకేతం. ఆ స్థితిని మానవాళి అందుకునే విధానాల్ని తన రూప వాహన వైశిష్ట్యాల ద్వారా సుబ్రహ్మణ్య స్వామి చూపుతున్నాడు. మానవుల శరీరానికి వెనుక ఉండే వెన్నెముకలోని 6 చక్రాలకు షణ్ముఖుడు సంకేతమని ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తున్నారు. మానవునిలోని సుషుమ్న నాడియే షణ్ముఖుడని చెబుతారు. అటువంటి విశిష్టమైన విలక్షణ దైవమైన సుబ్రహ్మణ్య స్వామి పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి పట్టణంలో అర్చావతారమూర్తిగా కొలువైయున్నాడు. సంపూర్ణ అవతార స్వరూపంగా ఆ స్వామి మనకు కానవస్తున్నాడు. నెమలి వాహన నీలకంఠ తనయా నీ దివ్య నామాలు పలికేమయ్యా నీ పాలక వడి మోసేమయ్యా నీకు పాలాభిషేకం చేసేమయ్యా మణిమాలధారుని సోదరుడా స్వామి మనసార నిన్నే తలచేమయ్యా నియమాల పూజలు చేసేమయ్యా నీకు కర్పూర హారతి ఇచ్చామయ్యా నీలిమల కొండల్లో నెలకొన్న దేవుడు స్వామి సుబ్రహ్మణ్యుడు. దాదాపు 100 సంవత్సరాల క్రితం అప్పటి అత్తిలి గ్రామంలోని చెరువు సమీపంలో ఓ పెద్ద నాగుల పుట్ట ఉండేదని చెప్తారు. ఆ పుట్టలో ఓ దేవతా సర్పం నివసించేదని, కాలక్రమంలో ఆ సర్పం అంతర్ధానమైందంటారు. కొన్నేళ్ల తర్వాత అదే చెరువును మరమ్మత్తు చేస్తుండగా ఒక బండరాతిపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం బయటపడిందని చెబుతారు. ఆ విగ్రహానికే ప్రస్తుతం నిత్య ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. భక్తులకు అండగా ఉండే ఈ అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఊరూరా ఎంతో ఖ్యాతిగాంచాడు. నాడు జలాశయంలో లభించిన ఏకరాతి విగ్రహమే నేటి మూల విరాట్గా పూజలందుకుంటోంది. గర్భాలయంలో నెలకొని ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం సుమారు 2 అడుగుల ఎత్తుతో
విస్పష్టమైన ఆకృతితో తేజరిల్లుతోంది. సర్పాకృతిలో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంపై కూడా సర్పాలపై ఉండే పులుసుల వంటివి అమరి ఉన్నాయి. ఇది ఈ విగ్రహానికి సంబంధించి ప్రత్యేకమైన విశేషం. కుమార రూపా సుబ్రహ్మణ్యం ఉమా కుమార సుబ్రహ్మణ్యం కుమార రూపా సుబ్రహ్మణ్యం ఉమా కుమార సుబ్రహ్మణ్యం శంకర నందన సుబ్రహ్మణ్యం శరవణ సంభవ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శరవణ సంభవ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ స్వామిని సేవించుకుంటారు. గర్భాలయంలో సమున్నత పీఠంపై స్థానిక భంగిమలో మయూర వాహన సహితంగా సుబ్రహ్మణ్యుని దివ్య మంగళకర విగ్రహం అలరారుతోంది. సకల దేవగణాలతో పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు పేర్కొన్నాయి. ఈ షణ్ముఖుని అనుగ్రహం పొందితే చాలు, గౌరీ శంకరుల అనుగ్రహం మనకు లభించినట్లే. ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే షణ్ముఖుని 6 శిరస్సులు పంచేంద్రియాలు, మనస్సుకి సంకేతాలు. వీటిపై పట్టు సాధించిన వారే ఉన్నతులవుతారని స్వామి రూపం సూచిస్తోంది. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. అమిత సుందర మూర్తికి అమృత కవితా గీతి. అమిత సుందర మూర్తికి అమృత కవితా గీతి. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. తారకాసుర సంహారం కోసం ఆవిష్కారమైన కుమారస్వామికి స్కందుడు, షణ్ముఖుడు, ఆర్ముగం, శరవణుడు, దండాయుధపాణి ఇలా ఎన్నో నామధేయాలు. శివ పార్వతుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. అవ్యక్తమైన శివస్వరూపం నుంచి వ్యక్తమైన తేజోకిరణం ఆకాశంలో పయనించేటప్పుడు ఆ తేజస్సును వాయువు, అగ్ని, గంగా, భూమి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ధరించిన ఫలితంగా ఓ రూపం ఏర్పడిందంటారు. ఆ రూపమే కుమారస్వామి అని పురాణ కథనం. అలాంటి దివ్యావతారమూర్తిగా శేషఫణి ఛత్రంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తాభీష్ట వరదుడై ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిల్లిలో నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసిల్లుతున్న సుప్రసిద్ధ షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటి. విశాలమైన ప్రాంగణంలో, ఆహ్లాదకర పరిసరాల్లో ఈ లోగిలి అలరారుతోంది. స్వామి ఆలయం పక్కనే జలాశయం ఉంటుంది. స్వచ్ఛమైన నీటితో నిండిన జలాశయం, కొబ్బరి చెట్ల పచ్చదనంతో ఉన్న ఈ ఆలయం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అత్తిలి సుబ్రహ్మణ్య సన్నిధానం అందమైన ఆధ్యాత్మికపరమైన లోగిలిగా వర్ణించవచ్చు. ఎత్తైన ధ్వజస్తంభం ఆలయ విశిష్టతను ఈ లోకానికి చాటి చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ ధ్వజస్తంభానికి ముందు బలిపీఠం, జంట నాగుల ప్రతిమ, వాటి తర్వాత స్వామి వాహనమైన నెమలి ఓ అందమైన ప్రతిమగా నెలకొని ఉంటాయి. ఆలయ ప్రాకారాలపై కొన్ని చిరు మందిరాలున్నాయి. వాటిలో ఒక చిరు మందిరంలో వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి స్థానక భంగిమలో ఉంటారు. అటూ ఇటూ మరో 2 చిన్న మందిరాల్లో కూడా సుబ్రహ్మణ్యుని విగ్రహాలుంటాయి. ఆలయమంతా వర్ణరంజితమైన కట్టడాలతో చూసిన వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. కుమారస్వామి దేవసేనాధిపతి. శూర పద్మాసురుడనే రాక్షసుణ్ణి షణ్ముఖుడు వధించాడు. అందుకు సంతోషించిన ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి వివాహం చేశాడని పురాణగాథ. శివముని కుమార్తె వల్లీదేవి ఇతని సతీమణి అయిందని మరికొన్ని పురాణాలు పేర్కొన్నాయి. స్వామి మూల విరాట్టుకి విశేష పర్వదినాల్లో ప్రతి నెల వచ్చే షష్ఠి తిథి నాడు పంచామృతాభిషేకం చేస్తారు. ఈ అభిషేక వేడుక చూసి భక్తులు పరవశించిపోతారు. షణ్ముఖునికి క్షీరాభిషేకం అంటే ఎంతో ఇష్టం. ఆవు పాలలో తేనె, పలు సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి ప్రతి మంగళవారం షష్ఠి నాడు అభిషేకం చేస్తారు. ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడు షష్ఠి తిథి నాడు మంగళవారాన ఇక్కడ స్వామిని విశేషంగా సేవిస్తారు. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఉపాలయాలున్నాయి. శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉపాలయం చాలా ముఖ్యమైనది. సత్యనారాయణ రూపం అంటే సత్యానికి విష్ణు స్వరూపం. అందుకే ఈ దేవుణ్ణి సత్యదేవుడు అని కూడా అంటారు. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడైన శివ సహిత అనంత లక్ష్మీ సత్యదేవి సమేతుడై సత్యనారాయణ స్వామి ఈ అత్తిలి సుబ్రహ్మణ్యుని ఆలయంలో వెలుగొందుతున్నాడు. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సంపూర్ణ రజత కవచాలంకృతమై వరసిద్ధి వినాయకుడు తేజరిల్లుతున్నాడు. ఇదే ఆలయంలో జంట నాగుల భారీ శిల్పాకృతి మరియు భక్తులు తులాభారం నిర్వహించుకునేందుకు పెద్ద త్రాసుదండం నెలకొని ఉంటాయి. ఈ ఆలయ ముఖ మండపంలో స్వామికి ప్రతిరూపమైన పంచలోహ భారీ సర్పాకృతి ఉంటుంది. భక్తులు ఈ సర్పాకృతి ముందు దీపారాధనలు చేస్తారు. నాగులకు ప్రీతికరమైన చిమ్మిల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. సత్య, శివ, సుందర స్వరూపుడైన పరమాత్మకు ఎన్నో రూపాలు, మరెన్నో నామధేయాలు ఉన్నాయి. ప్రతి రూపానికి ప్రత్యేకత, ప్రతి అవతారానికి విశిష్టత ఉంటాయి. ఆ సంవిధానంలోనిదే సత్యనారాయణ స్వామి స్వరూపం. ఇదే ఆలయ ప్రాంగణంలో వ్రతాధిష్టాన దైవమైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ప్రత్యేకంగా కొలువై ఉంటాడు. శంఖ చక్ర గదాయుధాలను పై హస్తాల్లో ధరించి కింది హస్తాలు అభయవరద ముద్రలుగా స్వామి దర్శనమిస్తారు. వ్రతాధిష్టాన దైవమైన సత్యనారాయణ స్వామి భక్తుల ఇలవేల్పు, ఇంటింటి దైవం. ఏ శుభకార్యమైనా ప్రతి ఇంటా తొలి పూజలు చేసేది సత్యదేవునికే. సత్యదేవుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. హరిహర హిరణ్య గర్భ సంభూతుడైన సత్యనారాయణ స్వామి స్థానక భంగిమలో భక్తాభీష్ట వరదాయకునిగా దర్శనమిస్తున్నాడు. సత్యదేవుని దర్శనం, ఆరాధనం సకల సన్మంగళకరం. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము.
దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. వేదాలలో షణ్ముఖీనమైన సంవత్సరాగ్ని స్వరూపంగా సుబ్రహ్మణ్య స్వామిని వర్ణించారు. రుద్రుడైన శివుని తేజమే సంవత్సరాగ్ని. 6 ముఖాలు, 6 ఋతువులుగా 12 చేతులు, 12 నెలలకు ప్రతీకలు. ఇదే సంవత్సరాగ్ని స్వరూపం. అలాంటి కాలస్వరూపునిగా, కుజ దోష నివారణునిగా స్వామిని ఆరాధిస్తారు. అత్తిలిలో నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానశక్త్యాత్మగా ప్రసిద్ధి పొందాడు. జ్ఞానాన్ని, శక్తిని జంటగా అనుగ్రహించి ఈ స్వామి కృపను అర్థిస్తూ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి తరలి వస్తారు. జాతకపరంగా తమకు వర్తించిన దోషాలను, ముఖ్యంగా కుజ దోషాలను నివారించుకోవడానికి ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలను, హోమాలను నిర్వహించుకుంటారు. జయతు 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 తారకాసురమారక జయతు 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 తారకాసురమారక పార్వతీ సుకుమారక దేవసుమ సుకుమారక దేవసేనా నాయక జయతు 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 తారకాసురమారక జయతు 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 తారకాసురమారక. మార్గశిర శుక్ల షష్ఠి నాడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించి తారకాధిపతి వలె ప్రకాశించాడు. అందుకే ఈ తిథి స్వామికి ప్రియమైనదని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో మార్గశిర శుక్ల షష్ఠిని ఘనంగా నిర్వహిస్తారు. నాగ సంబంధిత పర్వదినాలన్నీ ఈ ఆలయంలో సంప్రదాయపూర్వకంగా కొనసాగుతాయి. ఈ అత్తిలి కుమారస్వామి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం. సుబ్రాహ్మణ్యం అని వేదం కార్తికేయుణ్ణి ఘనంగా కీర్తించింది. షణ్మతాలలో కుమారోపాసన కూడా ఒకటి. ఆది దంపతుల సమైక్య సమన్వయమూర్తి ఈ కుమారస్వామి. అలాంటి విశిష్ట దైవమైన కుమారస్వామిని ఏడాది పొడవునా వివిధ పర్వదినాల సందర్భంలో ఈ క్షేత్రంలో విశేషంగా ఆరాధిస్తారు. స్కంద పంచమి, కుమార షష్ఠి వంటి పర్వదినాలు మరింత విశేషంగా జరుపుతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన సకల గ్రహ దోషాలను నివారిస్తుంది. స్కంద పంచమి నాడు, షష్ఠి నాడు కుమారస్వామిని విశేషంగా పూజించిన వారికి ఎన్నో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ క్షేత్రంలో 7 వారాలు 7 షష్ఠి తిథుల్లో స్వామికి అభిషేక వేడుక నిర్వహించడం ద్వారా 41 రోజులు ప్రదక్షిణా విధిని పాటించడం ద్వారా స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి 15 రోజుల పాటు ఇక్కడ తీర్థాన్ని నిర్వహిస్తారు. 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష భక్తజనులకొక పరీక్ష 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష శరవణ భవ శరణం శరణం శిఖివాహన శరణం శరణం శరవణ భవ శరణం శరణం. హైదరాబాద్ నుంచి ఏలూరుకి బస్సు లేదా రైలు మార్గం ద్వారా చేరుకుని అక్కడి నుంచి వివిధ వాహనాల్లో అత్తిలి సుబ్రహ్మణ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. తాడేపల్లిగూడెం నుంచి 15 కిలోమీటర్లు బస్సు మార్గం ద్వారా, భీమవరం నుంచి 15 కిలోమీటర్లు రైలు మార్గం ద్వారా ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయం భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధనము వల్ల మనోకాలుష్యాలు తొలగుతాయి. యోగశాస్త్రపరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన శరీరంలో స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు ఉంటాయి.
వీటిని దాటి సహస్రారం చేరుకున్నట్లయితే యోగ సాధకుడు పరిపూర్ణ జ్ఞాని అవుతాడు. శరీరములో వెన్నుపాము రూపంలో సర్పాకృతిగా వ్యాపించిన స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఆ జ్ఞాన మార్గంలో పయనించడానికి షణ్ముఖ ఆరాధనే తరుణోపాయం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మురుగ 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 శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య ఆరుమోముల స్వామి అరుదెంచవా ఆరుమోముల స్వామి అరుదెంచవా కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలనే 6 గుణములను నాలో అణచివేయవా మురుగ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.